ఇలాంటివన్నీ ప్రతిపక్షాలకు అస్త్రంలా మారతాయి, మారే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. ఏంటి, మీరు కూడా దీన్ని ఒక అస్త్రంలా మార్చుకునే ఉద్దేశంలో ఉన్నారా? ఆబ్వియస్ గా ముందు మీకు ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్తే, ప్యానల్ ఉన్న పెద్దలకు కూడా నమస్తే. నేను ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు ప్రతిపక్షాలకు అస్త్రాలు ఇచ్చేది ఎవరు? పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు, అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు. అస్త్రాలు ఏంటి? మాకు వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ మాకు అస్త్రాలు. వాళ్ళు ఫెయిల్యూర్స్ అంటే ఏంటి? వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలకు ఏముంటుందండి? ప్రజలకు ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ పార్టీ అయితే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. హామీలతో పాటు పాలన సక్రమంగా సాగాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. అదేవిధంగా రాష్ట్రంలో కావాల్సినటువంటి మౌలిక వస్తువులు, రోడ్లు కావచ్చు, భవనాలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, స్కూళ్ళలో ఉండే టీచర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సక్రమంగా జరగాలని చెప్పేసి ప్రతిపక్షాలు కోరుకుంటే, ఒకవేళ వాటిలో ఫెయిల్ అయితే ఖచ్చితంగా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే వాటిని అస్త్రంగా తీసుకొని పోరాటాలు చేస్తాయి. ప్రజలకు నచ్చితే ప్రజలు ప్రతిపక్షాలను మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో ఆశీర్వదిస్తారు, అధికార పక్షం ఉన్న వాళ్ళకు బుద్ధి చెప్తారు. ఇది ప్రతిపక్షాల యొక్క పాత్ర. ప్రజలకు గొంతు వినిపించడమే ప్రతిపక్షాల యొక్క పాత్ర. అయితే ఇప్పుడు ఈ అస్త్రాలు ఏదైతే చెప్తున్నారో, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఫెయిల్యూర్ ఇప్పుడు జయరాం గారు చాలా స్పష్టంగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఆయన కడుపు రైలు చెప్తున్నారు, నిజం అదంతా కూడా. కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలో వచ్చినప్పటి నుంచి ఒకటే పనిగా పెట్టుకున్నారు, దోచుకోవడం దాచుకోవడం. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా విషయాల్లో. ఎక్కడెక్కడ అన్నదమ్ముల పంచాయతీలు ఉంటే, అన్నదమ్ముల పంచాయతీ, భూమి పంచాయతీ, పాల్ పంచాయతీ ఉంటే అందులో కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఫోన్లు చేపించి మరి రెడ్డి మీది సెటిల్మెంట్ చేస్తామని చెప్పేసి ఎకరాలు అక్కడి నుంచి ఒక ఎకరం, ఇక్కడ నుంచి ఒక ఎకరం రాయించుకొని వీళ్ళకి సెటిల్మెంట్ చేసే పరిస్థితి దిగజారిపోయారు. ఇది జరుగుతుంది రాష్ట్రంలో, నిజంగా జరుగుతుంది. నేను నిజంగా చెప్తున్నా, ఇట్లాంటి కేసులు చాలా కేసులు ఉన్నాయి. ఎప్పుడో 2014 నుంచి 2019, 2023 వరకు ఉన్నటువంటి పంచాయతీలను వీళ్ళు తీసుకొని పోయి మిగతా వాళ్ళని, అంతమంది ఉన్న వాళ్ళని ఎగదోసి, డబ్బులున్న వాళ్ళని ఎగదోసి ఆ భూములు ఆక్రమించుకొని సెటిల్మెంట్లకు దిగుతున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. అది కాకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క సిఎల్పి మీటింగ్ లో ఇప్పుడు సిఎల్పి మీటింగ్ ఎందుకు పెట్టారు? సడన్ గా ఎమ్మెల్యేలు అందరూ కలిసి సపరేట్ గా ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టారని చెప్పి సిఎల్పి మీటింగ్ పెట్టుకున్నారు అనుకుందాం. ఎమ్మెల్యేలు సపరేట్ మీటింగ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అనిరుద్ రెడ్డి కూడా చెప్తుంది ఏంటి అక్కడ? అనిరుద్ రెడ్డి చెప్తుంది కూడా భూముల వ్యవహారం క్లియర్ చేయమని చెప్పేసి అడుగుతున్నాడు ఆయన. 4-5 గ్రామాల్లో, ఒక్కొక్క గ్రామంలో 50-60 ఎకరాల భూములు ఉన్నాయి. ఆ 50-60 ఎకరాల భూములు మీరు అది సెట్ చేయాలని చెప్పేసి, ఆ సెటిల్మెంట్ చేయాలని చెప్పేసి ఆయన అడుగుతున్న దానికి ఈ సపరేట్ కాదు, పని కావట్లేదు కాబట్టి సపరేట్ గా సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నాడు. ఆయన నియోజకవర్గ అభివృద్ధి కోసమో, నియోజకవర్గానికి బిల్లులు రావట్లేదనో, అభివృద్ధికి ఫండ్స్ ఇవ్వట్లేదనో కాదు ఆయన అడుగుతున్నది, ఆ సెటిల్మెంట్ కోసం అడుగుతున్నాడు. మీరు చెక్ చేసుకోండి కావాలంటే. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకునే ఈ విషయాలన్నీ కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియాలి. ఈ విషయాలన్నీ కూడా భూముల ఆక్రమణ, భూదంద, అక్రమంగా డబ్బులు సంపాదించుకోవడమే పనిగా పెట్టుకున్నారు కాంగ్రెస్ నాయకులు. సిఎల్పి మీటింగ్ లో ఎవరైనా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏం మాట్లాడుకుంటారండి? ఈ రాష్ట్రానికి ఎంత బడ్జెట్ మనం కేటాయించుకున్నాం, ఏ రంగానికి ఎంత బడ్జెట్ కేటాయించుకున్నాం, ఆ రంగంలో ఎంత బడ్జెట్ మనం ఖర్చు చేసుకోగలిగినాము, ఆ బడ్జెట్ మనం ఏ విధంగా మనం సెట్ చేసుకోవాలి, ఈ విషయాలు మాట్లాడుకుంటారు. ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు మనం ప్రామిస్ చేసాం అవన్నీ జరుగుతున్నాయా లేదా, సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేయగలుగుతున్నాము, 100% సంక్షేమ పథకాలు అర్హులైన వాళ్ళకి అందుతున్నాయా లేదా, అందేటట్టుగా ఏ విధంగా మనం పకడ్బందీగా ప్లాన్ చేయాలనే విషయాలు చర్చించుకోలే. వీళ్ళు డబ్బులు లేవు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, ఉన్న వాటితో అడ్జస్ట్ చేసుకోండి, ఏమైనా సెటిల్మెంట్ ఉంటే డైరెక్ట్ గా చేసుకోండి, పిసిసి అధ్యక్షుని దగ్గర పోండి, లేకపోతే నా దగ్గర రండి అనేది మాట్లాడుతున్నారు వీళ్ళు. నిన్న ఇంకా సరే ప్రభుత్వ పరంగా కూడా మాట్లాడదాం. బట్టి గారు నిన్న విషయం చెప్పారంట. బట్టి గారు ఏం చెప్పారంటే 2,90,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు జరిగినప్పటికీ కూడా ఒక 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలు లోటు ఉండేటట్టుగా ఉంది. 50-60 వేల కోట్ల రూపాయలు మనం ఖర్చు చేయలేము కాబట్టి మీ యొక్క నియోజకవర్గాల్లో మేము అభివృద్ధి పనులు చేసే పరిస్థితి లేదు, కొంచెం చూసి ఖర్చు చేసుకోండి అనే విషయాన్ని బట్టి విక్రమార్క గారు చాలా స్పష్టంగా నిన్న సిఎల్పి మీటింగ్ లో ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు విషయాన్ని చెప్పినారు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అడ్మినిస్ట్రేషన్ లో కూడా, ప్రభుత్వ పాలనా పరంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. సరే, ఇక మనం లీడర్ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, సరే ఫర్ దట్ మ్యాటర్ రాహుల్ గాంధీ గారు కావచ్చు, నాయకత్వ లక్షణాలు లేవు. నాయకత్వ లక్షణాలు ఉంటే పార్టీ పైన కమాండ్ ఉంటుంది, ప్రభుత్వం పైన కమాండ్ ఉంటుంది. ఈయనకు రేవంత్ రెడ్డికి పార్టీ పైన కమాండ్ లేదు, అదేవిధంగా ప్రభుత్వం పైన, అసలు ప్రభుత్వ అధికారుల పైన, ఎమ్మెల్యేల పైన, మంత్రుల పైన ఎక్కడ కూడా కొంచెం కూడా కమాండ్ లేదు. ఒకవేళ కమాండ్ ఉండింటే తాను ఇచ్చినటువంటి హామీలు, ఏదైతే పథకాలు మేము అమలు చేశామని చెప్పుకుంటున్నటువంటి పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా పకడ్బందీగా అమలయ్యేటట్టుగా
తను పని చేసేవారు పని చేయలేదు. ప్రభుత్వ అధికారులతో మంత్రులతో ఎవరితో చేయించలేకపోతున్నారు. కాబట్టి మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నాయకత్వ లక్షణాలు లేనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి, నాయకత్వం లేనటువంటి యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వము నాయకత్వం లేమితో ఉన్నటువంటి ఈ ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు ఏం చేస్తుందండి? తెలంగాణ ప్రజలకు ఏం మేలు చేస్తుంది? తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తుందా? 6 గ్యారంటీలు కాదు కదా, సక్కమైన పాలన కూడా చేయలేరు, కనీసం రోడ్లు వేయలేరు, కనీసం ట్రాఫిక్ ని కూడా మేనేజ్ చేయలేనటువంటి స్థాయికి దిగజారిపోతుంది ఈ ప్రభుత్వం. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా. మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్పడం మర్చిపోయా. బీసీ కులగణానికి సంబంధించి కులగణన అని చెప్పేసి కులగణన సర్వే పేరుతో వీళ్ళు చేస్తుంది ఏంటంటే అసలు కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఈ ప్రభుత్వానికి ఉండాలా, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు ఉండాలా, కులగణన చేసినటువంటి అధికారులకు ఉండాలా. కులగణన పేరుతో హిందూ ముస్లిం పేర్లు పెడతారండి. అక్కడ మతపరమైన పేర్లు పెడతారా? హిందువులు హిందూ బీసీలు, ముస్లిం బీసీలు, హిందూ ఓసీలు, ముస్లిం ఓసీలను పెడతారా? కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉండాలండి ఈ ప్రభుత్వానికి. అట్లంటే మరి హిందూ ముస్లిం పెడితే క్రిస్టియన్స్ లేరా? ఈ రాష్ట్రంలో క్రిస్టియన్స్ లేరా? ఈ రాష్ట్రంలో ఇప్పుడు జయరామ్ అని చెప్పినట్టు మరి చర్చిలలో క్రిస్టియన్స్ ప్రాక్టీస్ చేసిన క్రిస్టియన్స్ వెళ్ళట్లేదా? వాళ్ళ పేర్లు ఎందుకు ప్రస్తావించలే? మరి బుద్ధులు లేరా? బౌద్ధిజం పాటించే వాళ్ళు లేరా? సిక్కులు లేరా? జైనులు లేరా? వీళ్ళందరినీ ప్రస్తావించడానికి వీల్లేదా? వాళ్ళ జనాభా పెట్టడానికి వీల్లేదా? అట్లాంటప్పుడు అసలు మతం ప్రస్తావన తీసుకొని రాకూడదు. నువ్వు మతం ప్రస్తావన తీసుకొచ్చి కేవలం హిందూ ముస్లింలను పెట్టేసి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చర్చిలను దేనికునే అక్కడ వెళ్తున్న వాళ్ళంటే క్రిస్టియన్స్ కాదా? ఇక్కడ ఉన్నటువంటి గురుద్వారాలన్నీ అక్కడికి వెళ్తున్న వారు సిక్కులు కాదా? జైన టెంపుల్స్ లేవా? అక్కడ వెళ్తున్న వాళ్ళంతా జైన మతాన్ని ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు కాదా? ఎంత ఫ్లాస్, ఎంత బ్లైండ్ ఫ్లాస్ అండి ప్రభుత్వం చేస్తున్నది. ఇంత దారుణంగా చేస్తారా? ఒక ఆటలాగా అయిపోయింది, చిన్నపిల్లల ఆటలాగా అయిపోయింది. కులగణన చేసినాము, మళ్ళీ నేను సిగ్గు లేకుండా సిఎల్పి మీటింగ్ లో మాట్లాడుకుంటున్నారంట. సిఎల్పి మీటింగ్ లో వీళ్ళు చెప్తున్నది ఏంటి? కులగణనను మనము చాలా సక్సెస్ఫుల్ గా చేసినాము, దానికి సంబంధించి పెద్ద బహిరంగ సభ పెట్టుకొని ప్రజలకు చెప్పుకోవాలా, మనం ప్రచారం చేసుకోవాలా. నవ్వుతున్నారు, గ్రామాల్లో నవ్వుతున్నారు. మీరు వచ్చి కులగణన చేస్తాము, పథకాలు అమలు చేస్తామని చెప్తే తరిమేసే పరిస్థితి వస్తుంది మీకు. మీరు అర్థం చేసుకోవాలి. చిన్న పిల్లల్ని అడిగినా, 10th క్లాస్ చదివే పోరల్ని అడిగినా కూడా ఈ ప్రభుత్వం యొక్క లోపాలని, పాలనా పరంగా ఉన్నటువంటి లోపాలని, ఈ బీసీ కులగణన పైన ఉన్నటువంటి లోపాలని, అదేవిధంగా ఈ యొక్క మనకు సంక్షేమ పథకాల అమలు పైన లోపాలని, 6 గ్యారంటీల పైన అమలు పైన లోపాలని అన్ని కూడా చాలా స్పష్టంగా కళ్ళగట్టేటట్టు చూపిస్తారు. చిన్న పిల్లలు కూడా చూపిస్తారు. వీళ్ళకి అర్థం కావట్లేదండి, చిత్తశుద్ధి లేదు వీళ్ళకు, కనీస చిత్తశుద్ధి లేదు. అసలు గవర్నమెంట్ నడపాలనే ఆలోచన కూడా లేదు. ఎంతసేపు సూట్ కేసులు హైకమాండ్ కి ఏ విధంగా పంపించాలా, ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏ విధంగా డబ్బులు ఖర్చు చేసినారో వాటన్నిటిని ఏ విధంగా మనం దోచుకోవాలా, ఏ విధంగా వీటన్నిటి కాపాడుకోవాలనే పనిలోనే ఉన్నారు తప్ప ప్రజలకు తెలంగాణకు మంచి చేయాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వం లేదనేది చాలా స్పష్టంగా. అలాగే బీఆర్ఎస్ నుంచి బొమ్మ రామూర్తి గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నమస్కారం. నమస్తే అండి. నిన్న జరిగిన సిఎల్పి మీటింగ్ ఈ